అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో న్యూమరాలజీ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, సో న్యూమరాలజీ అంటే దేవుడు మనకిచ్చిన ఆస్తి, మన పుట్టుక ప్రకారం పేరుందా లేదా చెక్ చేయడం. సో చెక్ చేశాక వైబ్రేషన్స్ మ్యాచ్ కాకపోతే మీ పేరులో ఒక లెటర్ కలపడమా తీయడమా ద్వారా మీకు అదృష్టం వచ్చేలాగా చేయడం, మీ లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ కలర్, అన్లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సిగ్నేచర్. చాలామంది సంతకం లెటర్ లోపల లెటర్ పెడతారు, లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ, ఖాళీ పెడతారు, ఖాళీ జీవితం, కిందకి రాసి కొడతారు. రాసిన లెటర్ మీరే కొట్టేస్తే మిమ్మల్ని మీరు చెడగొట్టుకుంటున్నారు. సో సంతకంలో చాలా ఉంది. సో సంతకం ఎలా చేయాలి కూడా నేను చెప్తాను. సో నా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి పేరు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎలా ఉండాలి ఇస్తాను. అది కోర్స్ రాసేది చెప్తాను, లక్కీ నంబర్స్ చెప్తాను. మన ఎవరు అడిగారు మొబైల్ నంబర్ గురించి చెప్తున్నారు, ఇంతకుముందు లేదు కదా అని. సో వాడితేనే ఎనర్జీ పాజిటివ్ అని నెగిటివ్ అని తెలిసేది. ఇంతకుముందు మొబైల్ నంబర్ లేవు. 30 years బ్యాక్ మొబైల్ సెల్ నంబర్స్ లేనప్పుడు దాని ప్రభావం ఉండదు, వాడుతున్నప్పుడు ప్రభావం ఉంటుంది. సో ఈ చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతే ఎలా అండి? సో మనం ఏదైతే వాడుతున్నామో, ఇప్పుడు తిన్నాము, విషం తిన్నాము, విషం పనిచేస్తుంది కదా. గత 50 ఏళ్ళుగా తినలేదంటే పని చేయదు, తింటే పని చేస్తుంది. సో దయచేసి కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా బాగా ఆలోచించి కామెంట్స్ పెట్టండి. ఏదంటే అది పెట్టద్దండి. మీరు ఏం పెట్టండి, నేను పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ స్టిల్ పెట్టి మీరు మీ వాల్యూని మీరు తగ్గించుకోకండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 4న పుట్టారు. ఈ 4న పుట్టిన పిల్లవాడికి పేరు 8 letersలో ఉన్న, 9 letersలో ఉన్న ఇబ్బందులు వస్తాయి. మనం పేరుని ఫర్ ఎగ్జాంపుల్ రాజేందర్, సో 4న పుట్టినది పెడితే అతని లైఫ్ రివర్స్. మహేందర్, దేవేందర్ ఇలాంటి పేర్లు పెట్టినప్పుడు ఈ 4 అంటే కుబేర సంఖ్య, 4 అంటే పట్టుదల, తెలివి, ఇవి ఏవి పనిచేయవు. జాతకం చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, చేతిలో చూస్తే డబ్బు ఉండదు. 5లో పుట్టారు, వాళ్ళ పేరుని 3 అక్షరాలు కట్ చేయకూడదు, 12 అక్షరాల్లో ఉండకూడదు. 6లో పుట్టిన వాళ్ళ పేరు 10 letersలో, 12 letersలో, 3 letersలో ఉండకూడదు. 8లో పుట్టిన వాళ్ళ పేరు 8 letersలో, 9 letersలో ఉండకూడదు. 9లో పుట్టిన వాళ్ళ పేరు 8 letersలో ఉండకూడదు. 1లో పుట్టిన వాళ్ళ పేరు 6 అక్షరాల్లో, 8 అక్షరాల్లో ఉండకూడదు. ఇప్పుడు చూస్తున్నాను ఎక్కువ భాగం లెటర్ ఏతో పెట్టుకుంటున్నారు. ఏ అంటే 1, పేరులో మ్యాక్సిమం 6 అక్షరాలు. అనన్య, అనిత, అనుష, అఖిల, అపర్ణ ఏతో పేరు స్టార్ట్ అయ్యి ఏ అంటే 1, లెటర్స్ ఏమో 6, 1కి 6కి పడదు. ఎస్తో పెట్టుకుంటున్నారు. ఎస్ అంటే 3, మ్యాక్సిమం చూస్తే 6 letersే. స్వాతి, శ్వేత, స్వప్న, సురేష్, సౌమ్య, స్వర్ణ, శేఖర్. మన శేఖర్ పనుకోనంటే భార్య డంబల్తో కొట్టింది, దెబ్బకు చచ్చిపోయి ఊరుకున్నాడు. ఎస్ అంటే 3, లెటర్స్ 6 వస్తే 6, 3 ధ్వంసం. సో న్యూమరాలజీ ఏం చేస్తుందంటే, నాన్నగారు 20 ఏళ్ళు రీసెర్చ్ చేసి ఏ డేట్లో పుడితే పేరు ఎలా ఉండాలి నాకు ఇచ్చారు. దీని ప్రకారం ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1లో పుట్టాను, నా పేరు మహేష్ పెట్టుకుంటా. అడిగితే మహేష్ బాబు హీరో ఉన్నాడు కదా, ఆయన 9న పుట్టాడు, 9కి 6 లక్కీ. 1లో పుట్టినోడికి, 3లో పుట్టినోడికి 6 అన్లక్కీ. ఆ పేరు మంచిదే, మీకు మంచిది కాదు. షుగర్ ఉన్నవాడికి ఐస్ క్రీమ్ తినిపిస్తే ఎట్లా? మన ఇంటికి బ్రాహ్మణి పిలిచి చికెన్ మటన్ వడ్డిస్తే పాపం. అలాగే తినేవాడి ఇంటికి పిలిచి మంచిగా అతనికి ఆకుకూరలు పెడితే వాడు తిట్టుకుంటాడు. సో ఎవరికి ఏది ఇవ్వాలి నాకు తెలుసు. సో మీ పేర్లు చెక్ చేయించుకోండి. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్. మీ పేరులో ఒక లెటర్ మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీ పేరులో బలం ఎంత? సో నేనైతే గత 7 ఏళ్లుగా చెప్తున్నాను, ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఇలా ఉంది, ఇలా ఉందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టే ఎవరని చెప్తారు. మేమేమంటే ఐ వాంట్ టు మోటివేట్ పీపుల్. ఈరోజు 1000 పేర్లకు వాయిస్ ఇచ్చాము, దాంట్లో 100 మందికి బాగాలేదు. ఆ 100 మంది కరెక్షన్ తీసుకొని మంచి లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మీ పేరు
ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే పెట్టండి. చాలామంది పేరు పెడుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్ పెడుతున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9966000317 లేదా స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినప్పటి నుంచి SMS రిప్లై పెట్టకండి. 24 అవర్స్ లోపల, ఒకరి 10 మినిట్స్, ఒకరి 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. లైఫ్తో రిస్క్ చేయకండి. రాంగ్ నంబర్స్ ఉంటే దెబ్బ ఎలా ఉంటుందో చెప్పలేము.